కథలొద్దు చేసి వాస్తవాలు కావాలి, బెదిరింపులొద్దు సర్దుకుపోవడం తెలియాలి. కక్షలు కార్పణ్యాలతో మిగిలేదేమీ లేదు, బూడిద తప్ప. నీ తరం ముగిసింది, నీ ముందు తరం గురించి ఆలోచించు అంటూ కేతిరెడ్డి జేసీకి హితబోధ చేశారు. మీ మనస్సాక్షి చేయి పెట్టుకొని చెప్పండి. కథలు చెప్పాలంటే బ్రహ్మాండంగా చెప్తారు. వారిని సలహాలు ఇచ్చి నీ రూపంలో దౌర్జన్యాలు చేస్తాను. నీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించు. నిన్ను చూసుకొని నీ కొడుకు తయారైనాడు. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యా. నీ మాత్రమే మతి స్థిమితమే నీ కొడుకు మాట్లాడబట్టే ఫేస్బుక్ లైవ్ చూస్తాంటాను నేను. ఎప్పుడన్నా యువకుడు ఏం చేస్తాడు, ఏం కథ చూస్తామని ఎప్పుడన్నా చూస్తే నీ మాదిరి ఎక్కిలి చేష్టలు, కోతి చేష్టలు, చండాలంగా మాట్లాడేది, వరా తెరా అని మాట్లాడేది, ఈ పద్ధతి మానుకో. స్టేషన్ల ముందర కింద వండుకోవడము, డిఎస్పీ ఆఫీసుల కాడ నేల మీద వండుకోవడము, ఎక్కడ బట్టలు లేకుండా స్నానం చేపించడము, ఇవన్నీ చేస్తాండవు. ఇది చాలా సంతోషమైన విషయంగా రాష్ట్రంలో ఎవరికొడికి ఈ పరిస్థితి రాకూడదున్న రాజకీయాలు ఉన్నట్టు.